మన మొబైల్‌లో ఏదో ఒక టైంలో ఏదో ఒక రీజన్‌తో చాలా జీమెయిల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసే ఉంటాం. కానీ వాటిని రిమూవ్ అండ్ డిలీట్ చేయకుండా అలానే మొబైల్‌లో ఉంచేస్తాం. వాటి వల్ల మన మొబైల్‌లో అవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ అండ్ గూగుల్ స్టోరేజ్‌ని ఫిల్ చేస్తూ మన మొబైల్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిస్తాయి. వీటి వల్ల మనకు చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కాబట్టి వీటిని సేఫ్‌గా ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ సేఫ్ ప్రాసెస్ ఎలా డిలీట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే దీనికోసం మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ రైట్లో ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ స్విచ్ అకౌంట్స్ అని ఉంది కదా, స్విచ్ అకౌంట్స్ మీద యారో మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్లో ఉన్న అన్ని జీమెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ మేనేజ్ అకౌంట్స్ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం గూగుల్ సంబంధించిన ఈమెయిల్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి గూగుల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ ఈమెయిల్స్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో వాటి మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ అకౌంట్ మీద అయితే ట్యాప్ చేయండి. అండ్ రిమూవ్ అకౌంట్ మీద కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అండ్ మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కంప్లీట్గా ఏ జీమెయిల్ అయితే డిలీట్ చేయాలనుకున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ సంబంధించిన మీ కాంటాక్ట్స్ కానీ ఇమేజెస్ కానీ ఏమీ సేవ్ చేసుకోకుండా అండ్ ఖాళీగా ఉంటుంది కదా, అలాంటి జీమెయిల్స్ మాత్రమే క్రియేట్ చేయండి. ఆల్రెడీ మీ మొబైల్స్ లేదా కాంటాక్ట్ ఇమేజెస్ ఏమైనా లింక్ ఉన్న గూగుల్ ఈమెయిల్ని అయితే డిలీట్ చేయకండి, అది మీకు అవసరం ఉండొచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి.